తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించడంతో పాటు అందులో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా నిర్ణయించింది. మరోవైపు కొత్త టిమ్స్ ఆసుపత్రిలో వేలాది ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ తొలిదశ పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. అలాగే పార్లమెంట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం కానున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మొత్తం 6,278 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్, 549 కాంట్రాక్ట్, 4,235 అవుట్సోర్సింగ్ పోస్టులున్నాయి. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు 7,345 కోట్ల రూపాయలకు పైగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఈ పనులు చేపట్టనున్నారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి అందించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర చట్టంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతూనే వైద్య రంగంలో వేలాది ఉద్యోగాలు, మూసి అభివృద్ధికి భారీ నిధులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకి కూడా భోజన సౌకర్యం కల్పించడం వంటి కీలక నిర్ణయాలతో తెలంగాణ కేబినెట్ ముందుకు వెళ్లింది. ఈ నిర్ణయాల అమలు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.